హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో క్విక్గా రెడీ అయ్యి ఒక పలావ్ రెసిపీ చూపిస్తాను. అదే క్యాప్సికమ్ ఆలు పలావ్ అనమాట. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్తాను. అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, ఆలు, టమోటా, క్యాప్సికమ్, సాల్ట్, పుదీనా, కొత్తిమీర. నెక్స్ట్ మసాలా పేస్ట్ కోసం ఎండు కొబ్బరి కొంచెం తురుముకున్నాను, ధనియాలు, యాలకులు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ ఒక స్టార్ అనాస, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు. ఇంతేనండి. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా అండ్ క్విక్గా పలావ్ చేసేద్దాం. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలి. సో ఈ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం మసాలా పేస్ట్ కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసుకొని ఇలా కలుపుతూనే రోస్ట్ చేసుకోవాలి, లేకుంటే ఎండు కొబ్బరి అనేది మాడిపోతుంది అనమాట. సో హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు, ఒక మంచి అరోమా వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోండి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత దీనిని చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత బాగా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా మనం దీనిని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సో హీట్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్స్ వేయించుకుంటున్నాను. బాగా రెడ్డిష్ కలర్ ఏం అవసరం లేదు, నేను చూపిస్తాను మీకు ఎంతవరకు వేయించుకోవాలనేది. సో పూర్తిగా బాగా కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ అంటే ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది, పూర్తి రెడ్డిష్ అవసరం లేదు. నెక్స్ట్ క్యాప్సికమ్ అండ్ ఆలు యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకొని ఇవి కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి. సో బాగా ఒక 10 to 15 minutes పడుతుంది మగ్గడానికి. సో ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. 15 minutes ఆలు అండ్ క్యాప్సికమ్ ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇవి కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి. కొత్తిమీర, పుదీనా బాగా కలుపుకొని ఇది కూడా ఒక 2 minutes మగ్గించుకున్న తర్వాత మనము పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అంతటికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక 2 minutes అలా కలుపుతూ ఉండాలన్నమాట, అడగంటకుండా మొత్తం అన్నిటికీ పట్టేలాగా. నెక్స్ట్ ఈ టైంలోనే మనం టమాటో యాడ్ చేసుకొని ఇది కూడా మిక్స్ చేసుకోవాలి. టమాటా అనేది పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు, మీకు చూపిస్తాను ఎంతవరకు మగ్గాలనేది. ఇది కూడా ఒక 5 minutes వరకు మగ్గించుకోవాలి. టమాటో అనేది ఒక 5 minutes మగ్గించుకోవాలంతే, పూర్తిగా మెత్తగా అయ్యేంత అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ మనం ఫస్ట్లో చేసుకున్న మసాలా పేస్ట్ని ఈ టైంలో యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో మిగిలిన వాటర్ అంతా వేసేసుకొని నెక్స్ట్ కర్డ్ కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. సో కారము, స్పైసెస్ అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి. సో కరెక్ట్గా క్వాంటిటీ అనేది దేనికి చెప్పలేం. ధనియాలు 1 teaspoon వేసుకోండి, 1 tablespoon వేసుకోండి అంటే అది కరెక్ట్ కాదనమాట. సో స్పైసెస్ అనేది కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది చాలా తక్కువగా తింటారు. సో ఏదైనా సాల్ట్ అయినా, కారం అయినా, మసాలాస్ అయినా ఏదైనా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకుంటే అది మీకు తగ్గట్టు సరిపోతుంది. సో ఇలా వాటర్ కొంచెం ఇమిరేంత వరకు ఇలా కలుపుకోవాల్సి ఉంది. అప్పుడు కొంచెం ఎక్కువ వాటరీగా ఉంది, ఇప్పుడు కొంచెం థిక్ అయిందనమాట. సో ఎవరైనా సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అంటే ఈ టైంలో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1 hour పాటు నానబెట్టిన రైస్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న రైస్ అంతా మసాలా పట్టేలాగా అంతా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో దీనికి వాటర్ అనేది మీరు తీసుకున్న రైస్ని బట్టి ఉంటుంది. అంటే బాస్మతి రైస్కి ఒకలాగా, బీపీటీకి ఒకలాగా, మసూరాకు ఒకలాగా ఉంటుంది. సో మీరు చేసుకునే దాన్ని బట్టి వేసుకోండి. నాకైతే 1.5 glass తీసుకున్నాను, నాకు 2 glasses అయితే సరిపోతాయి వాటర్. సో 1.5 glass రైస్కి 2 glasses సరిపోతుంది. సో నాకు ఇంకా ఇక్కడ వాటరీగా ఉంది కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేసుకుంటాను. సో మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు వేసుకోండి. రైస్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు లైట్గా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనము. సో నేనైతే 1.5 glassకి
2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ కూడా వేసుకోలేదు. సో 1½ గ్లాస్ అయితే సరిపోయింది. ఎందుకంటే నేను 1 అవర్ నానబెట్టుకున్నాను. అండ్ ఈ మసాలా పేస్ట్లో నుంచి వచ్చిన వాటర్ కూడా నాకు ఉన్నాయి కాబట్టి నాకైతే సరిపోతుంది. సో సరిపోయింది కూడా. సో మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ వేసుకోండి. అంటే మీరు తినే దాన్ని బట్టి కూడా పొడిగా తినాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. లేదు మాకు కొంచెం జ్యూసీగా మెత్తగా ఉండాలనుకుంటే కొంచెం సరిగ్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. లిడ్ క్లోజ్ చేసుకొని మనకు 2 విజిల్స్ వస్తే పలావ్ అనేది రెడీ అయిపోతుంది. మన క్యాప్సికమ్ ఆలు పలావ్ అయితే రెడీ అయిపోయింది. క్విక్ అండ్ సింపుల్గా చేసేసాం. అంతే టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకైతే సాల్ట్ కానీ కారం కానీ మసాలా కానీ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతాయి. నేనైతే రైతా అండ్ బాయిల్డ్ ఎగ్తో సర్వ్ చేసుకున్నాను. మీరు ఆమ్లెట్తో కూడా తినొచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ subscribe.